గం గణపతయే నమః. హరి ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహాత్యం గురించి చెప్పుకుంటున్నాం. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందును శ్రవణ సమయమునను భక్తి శ్రద్ధలతో రామాయణమునంది నిమగ్నుడయ్యుండును. ఇట్లు సంతతము రామసేవా తత్పరుడును ధర్మాచరణమునందు కుశలుడును అయిన ఆ ప్రభువును ఆయన ప్రియపత్ని అయిన సత్యవతీ దేవిని దేవతలు సైతము అనవరతము ప్రశంసించుచుందురు. ముల్లోకములలోనూ మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరినవాడై విభాండక మహర్షి పెక్కుమంది శిష్యులతో గూడి అచ్చటికి విచ్చేసెను. ఆ మహాముని రాకను ఎరింగి ఆ మహారాజు భార్యా సమేతుడై పూజా ద్రవ్యములను సమృద్ధిగా కొని ఎదురేగి ఆయనను దర్శించెను. పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములలో ఆ మునిని సంతృప్తిని గావించి ఉన్నతాసనముపై ఆయనను ఆసీనుని గావించెను. అంతటా అంతకంటెను ఎత్తు తక్కువగానున్న ఒక ఆసనమున గూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇట్లనెను: అయ్యా పూజ్య మహర్షి, మీ ఆగమనతో నేను ధన్యాత్ముడను అయితిని. సత్పురుషుల రాక సుఖ సంతోషములను గూర్చునని పెద్దలు పలుకుదురు. మహాత్ములు అనుగ్రహము ప్రసరించెడి చోట సమస్త సంపదలను కీర్తి ప్రతిష్టలను అంతులేని ఆనందము ధనధాన్యములు సంతాన సమృద్ధియు వెల్లివిరియుచుండునని ప్రాజ్ఞులు వచింతురు. ఓ మహాముని, సత్పురుషుల కరుణ ప్రసరించెడి చోట అనవతరము సకల శ్రేయోభివృద్ధులను సమకూరుచుండును. ఓ బ్రహ్మర్షి, విప్రోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సున ధరించిన వానికి సకల తీర్థముల యందును మునిగిన సత్ఫలములు లభించును. ఇందులకు సందేహము లేదు. ఓ బ్రహ్మర్షి, శాంతాత్మ, నా సమస్త సంపదలను భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను. ఈ సేవకుడు ఇంకను మీకు ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుడు. వినయముతో నమస్కరించుచున్న ఆ భూపతిని చూచి విభాంటక మహాముని ఆయనను తన కర కమలముతో స్పృశించి మిగులు సంతోషముతో ఇట్లు నుడివెను: ఓ మహారాజా, నీవు పలికిన వచనములన్నీయు మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి. ఇట్లి వినయశీలురు అందరూ పరమ శ్రేయస్సును పొందుదురు. ఓ భూపాల, సన్మార్గములో సాగిపోవచున్న నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని. ఓ మహాత్మా, నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను విశదపరచుము. శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరిచెడి పురాణములు పెక్కుగలవు. మాఘమాసమునందును రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకుంటివి. పరమ సాధ్వి అయిన నీ ధర్మపత్నియు ఈ రామకార్యమున నీకు సహధర్మచారిణి అయి నిలిచినది. ఇట్టి మీ సేవా కార్యక్రములకు కారణమేమో సవిస్తరంగా తెలుపుడు. ఓ పూజ్య మహర్షి, మీరడిగిన విషయములను అన్నింటినీ తెలిపెదను వినుడు. మా దంపతుల చరిత్రను సమస్తము లోకములకు ఆశ్చర్యము గొలుపునది. ఓ సాధు శిరోమణి, పూర్వజన్మలో నేను మాలిని అని పేరుగల శూద్రుడను. సమస్త ప్రాణులకు హాని గూర్చుటయందే నిరతుడనై నిత్యము చెడు మార్గములలో మసలుచుండెడివాడను. ఇతరులపై కొండెములను చెప్పుచుండెడివాడను. ధర్మ మార్గములకు వ్యతిరేకునై దేవద్రవ్యములను అపహరించుడివాడను. మహా మహాపాపములతో కలిసి తిరుగుచు దేవద్రవ్యములతో జీవించుచుండెడివారను. గోహత్యలకును బ్రాహ్మణ హత్యలకును ఒడిగట్టుచుండెడివారను. నిత్యము దొంగతనములకు ప్రాణి వధలకు పాల్పడుచుండెడివాడను. ఎల్లప్పుడూ పరుషముగా మాటాడుచుండెడివాడను. పాపాత్ముడనై వేశ్యాలోనుడనై జీవించుచుంటిని. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవిన బెట్టిన కారణమున నా బంధువులందరును నాకు దూరమైరి. అంతట దుఃఖములకు లోనై వనవాసముల పాలైతిని. అనుదినము మృగముల మాంసములను భక్షించుటూ నేను ఆకలి తీర్చుకొనుచుంటిని. ఆ అరణ్యములలో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకొని సాగితిని. ఆ నిర్జన వనములలో అంతులేని కష్టములను ఓర్చుకొనుచు ఒంటరిగా జీవింపదొడంగిరి. ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మ తాపముకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకొనలేక మిగులు అలసిపోయితిని. ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమున నాకు వశిష్ఠుని ఆశ్రమం గోచరమయ్యెను. ఆ ఆశ్రమ సమీపముననే ఒక మహా సరస్సు ఉండెను. అది హంసల తోడను బిగ్గురు పక్షుల తోడను ఉప్పుచుండెను. అడవి పువ్వులతో అది వ్యాప్తమైయుండెను. పెక్కుమంది మునీశ్వరులు అచట చేరియుండిరి. ఆ సరస్సులోని జలములు త్రాగి దాని యొడ్డున సేదదీర్చుకుంటిని. పిమ్మట చెట్లను పెకిలించి వాటి మూలములతో ఆకలి దీర్చుకుంటిని.
నేను ఆ వశిష్ఠ ఆశ్రమమునకు సమీపముననే పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించితిని. ఆ గోడలపై కర్రలను పరిచి వాటిపై ఆకులు, గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకొని అందు నివసింపసాగితిని. అచ్చట వేటగాని వృత్తిని అవలంబించితిని. చాటుమాటుగా పొంచియుండి బహువిధములైన మృగములను చంపుచు, వాటి మాంసమును భక్షించుటూ 20 సంవత్సరముల పాటు అక్కడే గడిపితిని. ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతమున నిషాద వంశమున జన్మించినది. అప్పుడు ఈమె పేరు కాళీ. నేను వశిష్ఠాశ్రమ సమీపమున నివసించుచుండగా ఈమె నా కడకు వచ్చెను. బంధువులందరును దూరమైపోవుటచే ఈమె కడు దుఃఖితురాలై మిగులు కృశించియుండెను. ఓ బ్రహ్మర్షి! ఈమె ఆకలి దప్పులతో అలమటించుచు అన్నపానములకై ఎంతయో వెదుకుకొనుచుండెను. అట్లు నిర్జన వనములందు సంచరించుచు దైవానుగ్రహమున ఈమె నా యొద్దకు చేరెను. గ్రీష్మ ఋతువునంతలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణంగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పి చేసినది. అట్లు దుఃఖములతో కృశించియున్న ఆమెను జూచి నాకు మిగులు జాలి కలిగెను. ఓ బ్రహ్మర్షి! వెంటనే ఈమెకు జలములను, మాంసమును, అడవి పండ్లను ఒసంగితిని. వాటిని స్వీకరించుటలో శ్రమ ఎంతయును తొలగిపోగా ఈమె మిగులు సంతుష్టురాలయ్యెను. పిమ్మట ఈమె తన వృత్తాంతమునంతయు యథాతథముగా నాకు వివరించెను. ఓ మహాముని! ఆ విశేషములను తెలిపెదను వినుము. ఓ విద్వాంసుడా! నిషాద కులమున పుట్టిన ఈమె పేరు కాళి. దావికుడు ఈమె తండ్రి. ఈమె వింధ్య పర్వత ప్రాంతమున నివసించుచున్నది. ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండెడిది. నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పుచుండుట ఈమెకు సహజము. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవుల పాలు చేసిరి. క్రమముగా ఈమె నా చెంత చేరినది. ఓ మునీశ్వరా! ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములన్నింటినీ నాకు తెలిపెను. పవిత్రమైన వశిష్ఠాశ్రమ సమీపమున నేనును, ఈమెయును దంపతులుగా జీవించుచుంటిమి. ప్రతిదినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి. మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిష్ఠాశ్రమునకు వెళ్ళి వచ్చుచుంటిమి. ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికిని ఆకలి తొందరచే అచటికి చేరితిమి. మాఘమాసమున ప్రతిదినము రామాయణ పారాయణమునందు నిరతులై విప్రులు అచట మాకు కనబడిరి. నిరాహారులమైయుండుట చేత ఆకలి దప్పుల బాధతో మేము మిగులు అలసిపోయి కృశించియుంటిమి. ఆ వశిష్ఠాశ్రమునకు మేము అప్రయత్నముగా చేరితిమి. మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాథను వరుసగా 9 దినములు వింటిమి. ఆ సమయమునందే మేము ఉభయులము మృతి చెందితిమి. మా రామాయణ శ్రవణ కారణమున శ్రీ మహావిష్ణువు సంతసించి మమ్ములను తీసుకొని పోవుటకై తన దూతలను పంపెను. ఆ దూతలు మా ఇరువురిని విమానముపై చేర్చుకొని పరమపదమునకు చేరిరి. ఈ విధంగా మేము ఇద్దరము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి. ఓ మహర్షి! మేము అచ్చట ఎంతకాలము ఉంటిమో, ఏ ఏ సుఖభోగములు అనుభవించితిమో తెలిపెదను వినుము. అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామధామమున ఉండి పిదప బ్రహ్మలోకమునకు చేరితిమి. ఆ సత్యలోకమునందును కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమునకు వచ్చితిమి. ఆ స్వర్గమునందును కొంతకాలము ఉండి అచట దివ్య భోగములను అనుభవించితిమి. ఓ మునీశ్వరా! అనంతరం క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజకుటుంబములో జన్మించితిమి. రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకమునందును అపూర్వ సంపదలను పొందితిమి. మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణము చేసినను ఇట్టి వైభవం మాకు లభించినది. ఓ ధర్మాత్మా! జనన మరణ భయములను, వార్ధక్య భీతిని పాలద్రోలునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలెను. ఓ విప్రోత్తమా! అప్రయత్నముగానైనను రామాయణ శ్రవణము చేసినతో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్య ఫలములు లభించును. నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు. అంతటా విభాండక మహర్షి ఈ సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళెను. ఓ విప్రోత్తములారా! అందువలన వినుడు. చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరామును ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసెడి కామధేనువు వంటిది. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మ ఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్నపూర్వకంగా వినవలెను. శ్రీమద్ రామాయణము
అతి పవిత్రమైనది. సమస్త పాపములను రూపుమాపునది. దీన్ని ప్రవచించిన వారికిని, వినిన వారికి